మన శ్రీధర్ గారి నాన్నగారు వచ్చిన దేవుని కుటుంబం గురించి దేవుని కొంటున్నాను. దేవుడు అందరికీ దీవించడం. సమయం ఈరోజు ఎక్కువ అయిపోయింది. 10:30 ఈ ఆరాధన నడిపించిన వాడు అంతటి ఇది ఇలాంటి సామానం ధర్మకు అది చూసుకొని ఇది చేయాలి. అది కొందరికి తెలియదు. ఫస్ట్లో తిట్టుకొని వాటిని బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగిన నేను రాత్రి మనం అందరూ 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి రాత్రి 11 ఇంటికి వచ్చి 2 గంటలు అయ్యింది. మనం పడుకున్నాం. తెల్లవారు లేచి మళ్ళీ ఆరాధనకి రావడానికి దేవుడు సహాయం చేశాడు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడుతున్నాను. అందుకే తక్కువ పుస్తకం అనేది ఒక వాక్యం చదువుతుంది. యూదా పత్రిక 1 చూడండి. యూదా పత్రిక. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయున్నది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మీకందరికి కలిగడు రక్షణను బట్టి మీకు రాయవన్నని విశేష శక్తి గల వాడనే. వాక్యంలోనికి మనం వస్తారండి. బైబిల్ కొత్త నిబంధనలు 6 యూద గురించి రాయబడింది. ఎన్ని యూద అండి? ఇదే చదివి సమయం లేదు కాబట్టి ఒకరు మాత్రం గురించి చెప్తున్నారు. యేసుక్రీస్తు సహోదరుడైన యూదా. ఈ యూదా పత్రిక రాసిన వాడు యేసుక్రీస్తు సహోదరుడు. అంటే మీరు అనుకోకూడదండి చచ్చిపోయినా ఉరిపోసి చచ్చిపోయిన యూద కాదు. రాసిన ఆ యూద వేరే, ఈ యూద వేరే. ఈ యూద అంటే యేసుక్రీస్తు సహోదరుడు, తన నిజ సహోదరుడు. ఆయన రాయడానికి కోరుకున్నది ఏమనగా రక్షణ గురించి ఆయన రాయడానికి ఏం చేశారు కోరుకున్నారు. 3వ వాక్యం చదువు. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి, అంటే రక్షణ గురించి చెప్పడానికి ఆయన ఏం చేశారు రాయడానికి ప్రయత్నించారు. కానీ రాసి వచ్చినప్పుడు రక్షణ గురించి కాదు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మన జీవితంలో ఉన్న విషయం గురించి అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. రక్షణకి రక్షింపబడిన దేవుడు బిడ్డలందరూ తెలుసుకోవాలంటే 3 కార్యం. ఒకటి, పాపమైన పెనాల్టీ నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. పాపం పెనాల్టీ అంటే పాప శిక్ష నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు. ఎప్పుడు మనం రక్షించబడినప్పుడు, కొంచెం రక్షణ పొందినప్పుడు నీకు పాప శిక్ష లేదు. హలో, పాప శిక్ష. పాప శిక్ష అంటే మీరు ఊహించినట్టు కాదు. పాపానికి జీతం, పాపానికి జీతం మరణం. ఆ మరణం నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు, తప్పించాడు. అంటే ఏ మరణం అండి? అందరికీ మరణం ఉంది. ఎప్పుడు పత్రిక 9:27 మాకు చదవదు. అందరికేముంది ఆ మరణం కదా. శారీరక మరణం గురించి కాదు నేను చెప్పింది. 2వ మరణం. ఏ మరణం అండి? అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఇది చదివితే అది 14-15 మందిని చదివితే 2వ మరణం నుండి, 2వ మరణం అంటే నరకము నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు. స్వాతంత్రం చెప్పండి, సమయం లేదు. అందుకే వెంటనే చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఆ మరణమైన, ఆ భయంకరమైన మరణం నుండి దేవుడు మమ్మల్ని తప్పించారు. నీ ఒకవేళ ఏం రావలేదు, స్తోత్రం, రక్షింపబడలేదు అనుకో, మారు మనసు పొందలేదు అనుకో, నీకు భయంకరమైన ఒక్క శిక్ష ఉంది, ఒక్క పెనాల్టీ ఉంది. పెనాల్టీ ఉంది. ఈ వాళ్ళు రక్షింపబడడానికి ఆరాస కింద మనిషిని మధ్యలో యేసు నామం తప్ప విడుదల పొందడానికి పాప పెనాల్టీ నుండి
అదేంటి రోమన్ క్యాథలిక్. రామన్ కాథలిక్ ఇప్పుడు ఎంత బుద్ధి వచ్చాడు? మరియా దేవుడు కాదండి. మరియు దేవుడు అంటే యేసయ్య కూడా రక్షణ ఉంది, మరియకు కూడా. ఇప్పుడు ఆడు చెప్తున్నా మరియుడు రక్షణ లేదట. అదే సంవత్సరం నుండి చెప్పుకొని వస్తున్నారు. ఆశీర్వాదం కూడా బుద్ధి వచ్చింది. రక్షణ ఎవరితోని? మరియమ్మతోని కాదు, అమ్మ మరియమ్మతోని కాదు, రక్షణ యేసయ్య. నాకు చెప్పుకొని వచ్చింది ఒకటి, రక్షణ ఎలాగంటే పాప శిక్ష నుండి మనకేముంది రక్షణ. రెండు, పాపం పవర్ నుండి దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. పాపపు శక్తి నుండి రక్షణ. అదేనండి మారు మనసు పొందిన దేవుడు బిడ్డలు పాపములు పడకపోకుండా ఆ శక్తి నుండి దేవుడు మమ్మల్ని ప్రతిదినం ఏం చేస్తున్నారు? రక్షిస్తున్నారు. పాప శక్తి నుంచి దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? రక్షించడానికి నీ ఒక్కడిగా వాళ్ళని ఆవలేదు కాబట్టి నీ లోనికి ఎవరికి పంపించారు? పరిశుద్ధాత్మ దేవుడికి పంపించి నిన్ను హెల్ప్ చేస్తున్నారు. పాప శక్తి నుండి మనకి ఏమవుతుందండి? రక్షణ. లాస్ట్ మూడవది రక్షణ ఏంటంటే పాప ప్రసెన్స్ నుండి మనకి విడుదల. పాపపు సాన్నిధ్యం నుండి రక్షణ. అదే కూడా యేసయ్య రాకడ లేదనుకున్నారు రక్షణ. ఓకే, నేను విస్తరించడానికి సమయం లేదు. మనం చదివిన వాక్యం మొదటి వదిన చూడండి. మొదటి వదిన యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి. అది ఇంగ్లీష్ లో చదవాలి. Jude, the servant of Jesus Christ and brother of James, to them that are sanctified by God the Father and preserved in Jesus Christ. Preserved. Loved by our God the Father and kept preserved ante భద్రపరచబడినవాడు. preserved భద్రపరచడం కాదు. భద్రపరచడం వేరే, ప్రెసెంట్ వేరే. అంటే ప్రెసెంట్ అంటే ఇంక అర్థం ఏమనగంటే నిన్ను పాడకుండా దేవుడు నిన్ను భద్రపరిచాడు. ఏమాకూడదు. అమ్మ పోయిన వారములు నువ్వు నేను పాడవడానికి పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు నిన్నేం చేశాడు? పాడకుండా భద్రపరిచాడు. పాడకుండా ఈ సాక్ష్యం చెప్పండి. పోయిన రోజు నాకు చాలా సమస్య వచ్చింది. అది పడి పాడకుండా, అది నశించకుండా, అది పడకుండా నిన్ను భద్రపరిచి కాపాడిన దేవుడే. బియ్యం లేదు కదా, డబ్బు లేదు కదా, అక్కడ నీ ఏంటి? ఆ డబ్బు బియ్యం లేనప్పుడు నీ ఏం అవ్వకుండా నీ పాడాడకుండా చెప్పండి. నేను పాడాడకుండా, నా కుటుంబం పాడాడకుండా, నా పిల్లలు నువ్వు నేను పాడవకుండా దేవుడు భద్రపరిచి కాపాడుతున్నారు. ఎందుకు పాడవకుండా నిన్ను భద్రపరిచి కాపాడడం? అవార్త సరిపడి తెలియని చదవండి. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి. రెంటి కార్యం. ఒకటి, తండ్రి వలన నువ్వేమైంది? హలో, నేను చెప్పండి. నీ తండ్రి నిన్ను ప్రేమించలేనప్పుడు దేవుడైన తండ్రి నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రేమికులు మాత్రం కాదు, యేసుక్రీస్తు నిన్ను భద్రపరిచాడు. నీ తండ్రి ప్రేమించిన దేవుడు బిడ్డలా, అదే క్రీస్తు భద్రపరిచిన దేవుడు బిడ్డలు అయిపోవడం.
ఇలాగ కూర్చుంటారు. తండ్రి నిన్ను ప్రేమిస్తున్నారు, యేసుక్రీస్తుని నిన్ను పవిత్రపరుస్తున్నారు. కాబట్టి నీ ఎలాగో నీ పాడైపోతాను. ఆ బియ్యం డబ్బులు అయినప్పుడు నీవు రేపు నా జీవితం ఏమవుతున్నాను బాబు, అదక్కది అది నీ ఊహ. కానీ నా దేవుడు ఏం చేశాడు? నిన్ను తండ్రి నిన్ను ప్రేమించాడు. క్రీస్తు నిన్ను పవిత్రపరిచాడు. నీ చెప్పాలి, నీ చెప్పాలి, నేను అందరి శక్తిని కోరుకోవాలి. లూకాసు వార్త 22 మధ్య 31 వాక్యం చూడండి. లూకాసు వార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి. ఇప్పుడు ఏం చెప్పారు? సీమోను సీమోను, ఇదిగో శ్రద్ధగా వినండి. సాతాను మిమ్మును పట్టి, సాతాను మిమ్మును పట్టి. ఎవరికి చెప్తున్నారు? అదా నీకు నేను శ్రద్ధగా వినమని చెప్పడు. కానీ మీరందరూ అనగా బైబుల్ చదివినప్పుడు శ్రద్ధగా వినండి. ఒకసారి సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి. నీకు కూడా చెప్తున్నారు. మనకి అందరికి చెప్పారని చదవని వాడు కూడా చెప్పారు. హలో, నీకు అర్థం అవ్వలేదు. సీమోను సీమోను, ఇదిగో తెలిసినది ఎవరికి? సీమోనికి. చెప్పినప్పుడు ఎవరు కూడా అంటే రాయగల సంఘ బిడ్డలు మిమ్మల్ని అడగలదా? ఇదిగో సాతాను సాతాను మిమ్మల్ని పట్టి పట్టి. ఎవరు పట్టి? సీమోను కూడా ఇన్క్లూడ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. 28 వాక్యం చూడండి. 28. నా సోదరులలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. అందుకని అమావులు సీమోను సీమోను, సాతాను మమ్మునే చేయబోతున్నారు. నిన్ను పడేయడానికి, నిన్ను పడేసడానికి, నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు చెప్తున్నారు ఏమంటే, మీరు నా సోదరులు, నా తోడుగా ఉన్నారు కాబట్టి చెప్పిన వాక్యం అర్థమైందా? సీమోను సాతాను నిన్ను మమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించి అన్నట్టు నిన్ను జల్లి మొత్తం కింద పడడానికి ప్రయత్నించి 28 వాక్యములు నువ్వు నా తోడుగా నిలిచి ఉన్న కాబట్టి, అలాగైతే నీ దేవుడు తోడుగా ఉన్న కాబట్టి సాతాను ఎన్ని ప్రయత్నించరు కానీ, ఎన్ని టెన్షన్ పట్టిన కానీ, ఎన్ని అప్పు తీసుకొని వచ్చిన కానీ, ఎన్ని నిరాశ వచ్చిన కానీ సాతాను నిన్ను ఏమవుతుంది? సాతాను నిన్ను జల్లించడానికి కోరుకున్నాడు. తర్వాత కానీ నీ నమ్మిక తప్పిపోకుండా అని ఈయనకేముంది? ఏ నమ్మకం? ఏ నమ్మకం? దేవుడు మా తోడుకున్నాడు. అది కాదు, ఈయనకి నమ్మకం ఏమంటే తెలుసా? అందరూ నిన్ను విడిచిపెట్టిన కానీ నేను అది అంత ధైర్యంతో చెప్పినా ఈ కుర్రాడు ఇప్పుడేమైంది? ఆ నమ్మకము అంటేనేది మాత్రమే, ఆ ధైర్యం పోయింది. ఆ ధైర్యం అదే నేను చెప్పాను. నేను
ఇది ధైర్యం ఉంది అని అందరూ నిన్ను విడిచిపెట్టిన కానీ నేను మాత్రం చెప్పారు. కానీ ఆ చెప్పినది ఆయన ఏమైంది? పడిపోయింది. ఆ మాటకి నిలబడలేదు. ఏసై పట్టుకున్నప్పుడు ఆయన వెనక్కి వచ్చింది, ధైర్యం పోయింది. కానీ దేవుడు చెప్పలేదంటే ఆ నమ్మకం తప్పిపోకుండా నేనే చేసేది. తర్వాత నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఎవరికి? తర్వాత ఈడేమైంది? ఒకసారి వెళ్ళిపోయాడు, తప్పిపోయిన వాడు ఏమైంది? మళ్ళీ తిరిగి వచ్చి తప్పిపోయిన వాడికి ఏం చేశాడు? ఎవరికి? తప్పిపోయిన వాడికి తప్పిపోయిన వాడు స్థిరపడతాడు. అదా దేవుడి పద్ధతి. సాతాను పని నిన్ను పాడు చేయదు, దేవుడు పని నిన్ను భద్రత. దేవుడి పని నిన్ను ఏం చేయకుండా పాడకుండా మంత్ర శక్తిని పనియండి, దేవుడు పనియండి. ఒక పక్క తండ్రిని ప్రేమించడం, ఇంకొక కుమారుడు ఏమవుతున్నాడు? భద్రపరచడం లేదా పాడకుండా. అంటే అర్థం గోడి తన పిల్లలు నేను కాపాడు తన పిల్లలకి కాపాడినట్టు. ఈ రెండు శక్తికి పగలబట్టి లోపలికి రావడానికి నీకు దమ్ము లేదు. ఎవరికి? అది చెప్పచ్చు. భద్రపరచనని ఆ విషయం మాత్రం ఎదురుంది. అది నుండి చెప్పడానికి సమయం ఎదురుతుంది. స్తోత్రం గారి ఒక వాక్యం చదువుతుంది, 24వ వాక్యం చదువుతుంది. ఆ తండ్రి ఎలాగ మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నారు. ఎలాగ భద్రపరుచున్నారమ్మా? చెప్పు నువ్వు. నిన్ను భద్రపరిచే దేవుడు నిన్నేం చేయదు. తొట్టులేకుండా అంటే పడిపోకుండా, తొట్టులేక పడిపోతుంది. స్తోత్రం. నీ అనుకున్నారు ఇదో పడిపోతారని, పడిపోకుండా రెండు శక్తిని వెనకలుంది. తండ్రి ప్రేమ ఉంది, దేవుడు నిన్ను భద్రపరిచారు కాబట్టి దేవుడు మమ్మల్ని ఎలా భద్రపరిచారు? పాడకుండా సత్రం నీ ఏమవ్వకూడదు, త్రొట్టులకుండా దేవుడిని కాపాడుతుంది. సోదరం నేను చెప్పను కదా, పోయిన వారు ఇదిగో నేను ఇప్పుడేమవుతుంది, పడిపోతుంది ఇంత అయిపోయింది. అది నీకున్న ఊహ. కానీ దేవుడు చెప్తున్నారండి, ఇది అది ఇక్కడ పడరా కాదు. అది ఏదో మనుషుడి జీవితంలో అలా వస్తుంది. పడి పరిస్థితి కదా.
నీ చెప్పకుండా వచ్చినది ఏదో కానీ చెప్పారు, దేవా నా ప్రాణం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయన అర్థమండి. సాధారణంగా అందరూ చచ్చిపోయినట్టుగా నేను కూడా చచ్చిపోయి నన్ను కూడా ప్రార్థన దేవుడు చెప్పారు అలాగే కాదురా. దేవుడి పద్ధతి ఏంటి? పరలోకము నుండి అగ్ని రథములు దిగి వచ్చి బ్రతికినప్పుడు సుడిగాడులో ఈయనకి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఎక్కడికి? దేవుడు తలంపాలి. నీ తలం ఏంటి? నీ కూడా సాక్ష్యం చెప్పరాదే కాయిపోయిందంట. నీ తలంపాలి. నీ గురించి దేవునికి ఒక ప్రీ ప్లాన్. నేను గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది ఇప్పుడు కాదు. నీ అమ్మ నాన్న తండ్రి నేనే అమ్మ నీ నాన్న పెళ్లి చేయన మునువే నీ పలానా అమ్మని పుట్టుతున్నారు. దేవుడు ముందుకు ఎరిగి ఉన్నాడు. ఎరిగిన కాబట్టి నీకు కలిగిన మొత్తం తండ్రి కుమారుడు భద్రపరచిన కాబట్టి కురిపించినప్పుడు సుడిగాలి కొట్టినప్పుడు కొన్ని చెట్లు ఏమవుతుంది? గాలి కొట్టినప్పుడు నేను ఇలాగవుతున్నారో ఈ చెట్టు ఇప్పుడు ఏమవుతుంది? పడిపోతున్నది. ఆ ఊగిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తుంది. అటువంటి సోదరి వచ్చి ఊగినప్పుడు నీ అనుకున్నాను పడిపోతాను. ఇదంతా నేను తల మీదకి ఎక్కితే బైబిల్ కింద ఉంటాము. బైబిల్ కింద ఉంటే పంట తల మీద మోసుకొని తింది. తల మీదకి ఎక్కదు. స్తోత్రం కలిగింది కాదు. నీ దానికి కూర్చి ధ్యానించలేదు. బైబిల్ వాక్యం ఏం చేయలేదు. ధ్యానిస్తే నీ దేవునికి ఇండియా గవర్నమెంట్ వలన అంత ప్రొటెక్షన్ లేదు. అక్కడ ఎస్ఐ కూర్చున్నారు, అడగండి. పోలీసు ఎస్ఐ కదా, అయ్యా నీ ప్రొటెక్షన్ సూపర్ ఉందా అంటే అడగండి. ఎక్కడికి వచ్చి గోలి మాది తుపాకీతో ఖాళీ చేయకపోతున్నా ఆడు కూడా తెలియదు. కానీ నా దేవుడు ఎరగ కాదు. తుపాకీ కానీ బొమ్మ కానీ పని చేయగలదా? అక్కడి నుండి దేవుడు నిలిచాడు. త్వరగా సమయం లేదు కనుక స్తోత్రం కలిగిన గాలి వీచుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచి తిని, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైగా వచ్చుట చూచి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా దూతనికి అధికారం ఉంది. 4 దూతలకు
ముద్రించిన వాడికి ఏం చేయకూడదు చెప్పరా నీరు ఆ పురుగు చూసి చెప్పరా నా హాని చెందనని రోగాన్ని చూసి చెప్పరా ఇంకా చెప్తున్నారు మందిరికి ఏముంది నీకు ఆడికెక్కడ ముద్ర వేశారు నీకు మీకెక్కడ ముద్ర వేశారు ఎపిసి 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన ముద్ర ఎప్పుడు వరకు 7 సంవత్సరం నీకు 1,44,000 మందికి ఎప్పుడు వరకు 7 సంవత్సరం శ్రమనోటిని పోయాలంటే తప్పిపోవడానికి ముద్ర నీకు నీ చెప్పాలి ఎప్పుడు వరకు విమోచన అంటే ఎప్పుడు వరకు నీకు అర్థం అవ్వలేదు తమ్ముడు నీకేసిన ముద్ర పరిశుద్ధాత్మలు ముద్ర చేశారు ఎప్పుడు విమోచన దినం వరకు నిన్ను ముద్ర చేశారు కాబట్టి ఇది మధ్యలో ఏం జరిగితే తండ్రి ప్రేమిస్తున్నాడు కుమారుడు నిన్ను భద్రపరిచి దేవుడికి స్తోత్రం భద్రపరిచే దేవుడికి స్తోత్రం ఆత్మలో ముద్ర ఏర్పబడిన వాడు మనం మొసలి మీద ముద్ర ఉండిన వాడికి 7 సంవత్సరం అయితే మనకు ఆత్మలో ముద్ర వేసిన వాడికి 8 సంవత్సరం నీ చచ్చిపోయిన వరకు లేకపోతే నీ చచ్చిపోయిన వరకు లేకపోతే రాకడ వరకు నిన్ను భద్రపరిచి సామాన్యుడు కాదని చెప్పు ఎవరు చెప్పలేదు దేవుడు నన్ను పాడకుండా కాపాడు అది నీకు అర్థం అవుతే వెళ్ళి సోదరు వచ్చిన సమస్య వచ్చినప్పుడు గాలికి వచ్చి చెట్టుకు కొట్టినప్పుడు ఇలాగ వెళ్తుంది మళ్ళీ ఇలా వస్తుంది ఇది తెలియలేని వాడు ఏమవుతుంది సాక్ష్యం చెప్పిన వాడు నాకు అలాంటి సాక్ష్యం చెప్పాలి పోయిన వారు ఓడిపోయిందని సాక్ష్యం చెప్తే కొట్టుతాను పోయిన వారం నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది దేవుడు విడుదల వచ్చింది చెప్పండి కానీ
యేసుప్రభు లోకానికి ఏం చేశాడు? జయించాడు. యేసుప్రభు లోకానికి ఏం చేశాడు? ఆయన తోడుగా నిలబడిన వాడు కూడా ఏమవుతుంది? ఓడిపోయిన వాడు కాదు. లోకంలో ఉన్నవాడు అందరూ ఓడిపోయిన వాడు, ఒకడు మాత్రం ఇది జయించిన వాడు. అదండి ఆయన అలాగే చెప్తున్నాను. ఎందుకంటే కొందరు ఏమవుతుంది తెలుసు, సోదరుడు వచ్చినప్పుడు ఓడిపోయారు. సాతాను సోదరుడు వచ్చినప్పుడు కొందరు ఓడిపోయారు. ఓకేనా? లోకంలో ఉన్న సోదరు వచ్చినప్పుడు ఓడిపోయారు. కానీ పాపముల కొందరు ఏమవుతారు? యేసు ప్రభువు అంటే మరణములు కూడా యేసయ్య ఓడిపోతాయి. ఈ లోపల మనుషులుగా పుట్టిన వాడు మరణానికి లోపడుతుంది. కానీ నా యేసయ్య మాత్రం మరణమునికి గెలిచిన వాడు. గెలిచిన దేవుడు. ఆయన దగ్గరికి కలిసి నిలబడు. ఆయన దగ్గరికి కలిసి నిలబడు. మీరు కూడా కలిసిన బిడ్డగా మారిపోతుంది. నేను అక్కడ మీటింగ్ వెళ్ళిన కూడా అమ్మ వచ్చారు, పాస్టర్ భార్య వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్పాలి, ఈ అమ్మకి ఏం చెప్పాలి? ఈ అమ్మకి నోరు మూయమని చెప్పాలి. ఏం చెప్పాలి? ఎవరికి? ఆ పాస్టర్ మీద నోరు మూయమని. ఎందుకంటే అప్పుడు ఆయన పాస్టర్ నవ్వుతున్నారు. 90 మంది విశ్వాసాలు నోరు పోతే ప్రోబడు సైలెంట్. నోరు తెరిస్తే అదలా, నోరు తెరిసే సమాధి రా. సమాధి ఏంటి మాట్లాడుతున్నారు? కంపొచ్చిన మాట, అవిశ్వాసం చెందిన మాట. అదకంటే మాట కాదురా. నీ ఒక్కడికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఏది ఇవ్వలేకపోతే ఆడికి 2 మాట చెప్పి ఆరుగురు చంపిస్తే నీ పంపిస్తా. ఈ రోజు ఆదివారం చర్చ నుంచి మనలో ఫుల్ పవర్ తో ఇంటికి వెళ్ళినప్పుడు 4 మాట జోడి పర్సన్ మొత్తం బెలూన్ లోపల అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు నీ ఇదని చెప్పింది మనసు ఆ వాక్యం చదువు మాట ముగిస్తుంది. ఏది 24వ వాక్యం. దేవుడు నిన్ను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును. దొట్టిల్లు కొండ నిర్దోషి, నిర్దోషులుగా దొట్టిల్లు కొండ. అప్పుడు దొట్టిల్ల పాడిన వాడెవడు? ఈ వాక్యంలో చెప్పండి. దొట్టిల్ల పడిన వాడెవరండి? దోషి. అవును కదా? ఇక్కడ అర్థం దేవుడు దొడ్డిలో నేను కాపాడాలని బదులు నిర్దోషిగా ఉంది. దేవుడు నిన్ను గురించి ఏం చెప్పాలి? అందరు చెప్పిన నేను వినకూడదండి. అందరు చెప్పినది అందరు చెప్పిన కొందరు సాతాని కంపెనీలు పనిచేసిన వాళ్ళు. ఏ కంపెనీ? సాతాన్. ఏ కంపెనీ? ఎప్పుడు ఆడ ఏదో చెప్పుకొని ఉంటాం. ఆ కంపెనీలో ఉన్నవాడు ఆ సరికి నీ ఇంటికి నీ జీవితం మీద పడేసినప్పుడు ఏం చేయకూడదు. అది నీ ఎదిరిస్తే ఆ సామాను నీ మీదకి వేసినట్టుగా. అది ఆ చెత్త మొత్తం పట్టుకొని నీ దగ్గరికి వేస్తుంది. అప్పుడు నీ దానికి ఎందుకు నా మీదకి నువ్వు చెత్త వేసాడని అనుకో, మొత్తం చెత్త నీ మీదకి పడుతుంది. సైలెంట్ గా ఉండరా, అది నీ మీదకి పడదు. నోరు మూయండి. కొన్ని విషయాలు సైలెంట్ అవ్వండి. యేసు కూడా చెప్పడానికి సమయంలో నోరు మూయరు, సైలెంట్ గా ఉండదు. సోదర కలిగిన ఈ 12 కొందరు నోరు మూయడానికి రెడీ అయితే ఈ రొట్టిలో పోగడు ఈ మూడు మాట. దేవుడు ప్రేమించారు, యేసు
రెండోది నీ రొట్టెని పోగలు నీ నిర్దోషిగా నిలబడి ఎలాగా ఆ వాక్యం మహిమ ఎదుట ఆనందము ఎదుట ఎలాగా ఆనందముతో ఏడుసారి కాదు ఎలాగా ఆనందము నీ ముఖం చూసినప్పుడే నాకు తెలిసిపోయింది సంతోషం. కొన్ని పిల్లలకి ఆట పాటగా చూసినప్పుడు నీకే ఏటో అనిపిస్తుంది. ఆట దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఒక ముందు పడడానికి ఇష్టం వస్తుంది కదా. లేకపోతే ఆడ గమనించిన వాళ్ళకి నాకు అలాంటి ఏంటంటే ఎల్లప్పుడు సంతోషం పిల్లల్ని చూస్తే నాకు కూడా ఈ ప్రేమే మీ అఖిలే కూడా ఉంది కదా. మన తోడికి ఎక్కడెక్కడ అది వెళ్ళినప్పుడు నాకు కొన్ని సమయాలు తర్వాత నాకు అర్థమైంది ఈడు సంతోషించడానికి దొరికిన సమయం ఏం చేయాలి నష్టం చేయలేదు. అది విన్నప్పుడే కొందరికి ఏమవుతుంది నా వల్లే అవుతుంది. యేసుప్రభుడు వాడు యేసుప్రభు నడిచినప్పుడు తన తోడుతో ఉన్నప్పుడు సంతోషంగా చూసినప్పుడు వారికి కొందరికి ఏమొచ్చింది జెలస్. అందుకే ఆవిడప్పుడు ఈ కాపం అని చెప్పారు దేవునికి నీకు లేని వాడు చెప్పి అందరికి ఉన్నప్పుడు నీ కూడా వారి ఆ సంతోషం నీ కలో నీ శాంతికి వచ్చి నీ రాష్ట్రంలో కూర్చోబెట్టు కేవలం సంతోషించండి. నేను వచ్చినప్పుడు పాపతోని మాట్లాడిన పాప కొన్ని విషయం అని చెప్పారు. అది ఈయన వెళ్ళింది నేను చెప్పిన మాత్రం ఈ విధంగా వారందరూ ఉండేది. నేను పాపకి ఒక మాట చెప్పాను, పాప నీ ఇలాగే చెప్పాలి ఎలాగా సరే. ఆ జీవితంలో కొన్ని శోధన ఉంది. శోధన అన్నప్పుడు నేను చెప్పారంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేసి ఎక్కడ మారా దగ్గరికి వచ్చింది. మారా నదికి నెల ఉంది, చేదుల ఉంది. అక్కడ దగ్గర ఏముంది? ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కడి నుండి నీరు తీసుకున్నారు? ఎక్కడి నుండి చెప్పు. ఆ చెట్టు వేరు ఎక్కడికి వెళ్ళారు? ఆ చేదు నీరు తాగుతున్నది. కానీ చెట్టు కొమ్ము అలా పడేసినప్పుడు ఏమైంది? అర్థం కావచ్చా? నేను చెప్పిన అర్థమైందా? నీ జీవితంలో లాగినది మొత్తం ఏమండి, కానీ నీ పేరు అక్కడ మనిషిని నీటికి పడేసినప్పుడు ఎదగలరు. చెప్పడానికి సమయం లేదు, ఎప్పుడన్నా చెప్తాను. స్తోత్రం కలిగింది. దేవుడు నాకు ఇచ్చిన మెసేజ్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగింది. ఈరోజు సంఘపడలిగే కొందరు సాక్ష్యం చెప్పడం నన్ను గుంటిలో కూడా ఏమంటుంటే ఉప్పుకుతున్నది ఈ మాట మొత్తం. హల్లెలూయా, హల్లెలూయా. నీ అనాథను కాదు, నీ ఎవరు లేనివాడు కాదు. నీకెవరు ఉంది? తండ్రి ఉంది, తండ్రి ఉంది. దేవుడి నీకు అమ్మ నాన్న చెల్లి అక్క చెల్లి అందరూ ఉన్నారు. కానీ ఏసై లేకపోతే నీకేమిటి ప్రయోజనం? ఏంటి ఉపయోగం లేదు. ఏసై ఉందే నన్ను మరచినాను నేను నిన్ను
అమ్మ నాన్న నీకు ఎవరు సహాయం లేవు. తల్లి తండ్రిగా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటుంది. ఇది రెండు వేరే వేరే. లోకంలో ఉన్న అమ్మ నాన్న ప్రేమ వేరే వేరే. అమ్మ నాన్న ప్రేమ, తల్లి ప్రేమ వేరే, ఇది యేసయ్యలో ఉంది. రెండు ఒకటి ప్రేమ. అక్కడ సోదరు కలిగిన ఒక పక్క తల్లి, ఇంకొక పక్క తండ్రిగా నిధిగా చేశాడు. ఎవరు ప్రేమ తండ్రి నీకు తండ్రిగా తండ్రిగా ఉండినప్పుడు అరచేతులు నేను ఏం చేసి అరచేత అరచేతులు నేనేం చేసి అర్థం. తల్లి తండ్రి వల్ల నిన్ను ప్రేమించి నా చేతులు నీ ఉన్నాం. స్తోత్రం కలిగింది. ఇలాంటి భద్రపరిచిన లోకంలో ఒకే ఒక కులం ఉంది, అది యేసు ప్రభు. వేరే ఎవరు కూడా ఎలాగండి? నేను చెప్పిన నీ కులం కులం నీ కులం నాకు అక్కర్లేదు, అది చర్చ బయట. ఆ కులం చెప్పి చర్చి లోపలికి రాకూడదు. మనమందరూ అందరూ బైబిల్ వాక్యం చెప్పండి. అందరూ పరిశుద్ధ జనాంగం. అందరూ ఏం చెప్పినంటే మొదటి పేతురు 2వ అధ్యాయం నేను ఈ వాక్యం 9 వరకు చూడండి. 9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాసులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఏదనండి చెప్పరా? నీ కులం పెరగలేదు, నిన్ను చూసి నీ చెప్పండి పరిశుద్ధ జనం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఇలాంటి జనాంగం మనం ఉండేటప్పుడు మీరు ఇప్పుడు కూడా కొందరిలోనికి ఏం దిగలే, వాక్యమైన మర్మం దిగలేదు కాబట్టి అది దిగిలేదు తిరుగుతుంది. ఏది వాక్యంగా వారి లోపలికి దిగలేరు కాబట్టి వారి దిగలేని పిల్లవాళ్ళలో తిరుగుతుంది. నాన్న లేకపోతే దేవుడు 2 ప్రేమ నీకు సూపర్గా ఇచ్చాడు. మా నాన్న లేకపోతే ఎవరున్నారు? స్తోత్రం కలిగింది. దేవుడి ప్రేమ మన మీద ఉన్న కాబట్టి ఆయన తండ్రి ప్రేమ యేసు ప్రభు పాడవరు. నీ చెప్పండి ఈ వాక్యం ఈరోజు నీ చెప్పండి, నేను పాడకపో. స్తోత్రం కలిగింది. అందరూ కన్ను మూసుకోండి. దేవుడి సన్నిధిలో ఒక మినిట్ అందరూ కన్ను మూసుకోండి. ప్రార్థన చేయబోతున్నారు. స్తోత్రం. ఈరోజు ఇది చెప్పబడిన వాక్యం నేను తాకి ఉండే నీ మనసుగా కూర్చోకుండా దేవుడి సన్నిధిలో మోకాలు చేయడానికి ఇష్టపడితే మోకాలు చేయండి, ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ప్రార్థన చేయొచ్చు. స్తోత్రం కలిగింది కాక, స్తోత్రం కలిగింది కాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ జీవితంలో సంబంధించిన మాట ఈ రోజు దేవుడు నీకు ఇచ్చిన కాబట్టి ఈ రోజు దేవుడికి సప్పటి దేవా నీ నన్ను ప్రేమించారు. యేసుక్రీస్తు మనం భద్రపరిచారు. ఆ భద్రపరిచిన మాత్రం కాదని పాడు అవ్వకుండా నన్ను నా బిడ్డలకి భద్రపరిచిన స్తోత్రం ప్రభువా. నా కుటుంబానికి భద్రపరిచిన పాడవకుండా భద్రపరిచిన స్తోత్రం, సంఘానికి భద్రపరిచిన స్తోత్రం, పాడవకుండా దేవుడు భద్రపరిచిన నిన్ను భద్రపరచకుండా అడ్డుగా నిలబడిన శక్తులు యేసు నామములు యేసు రక్తము నీ పాడిని తొలగిపోగట్టే ఒక అభిషేక శక్తి నీ శరీరం ఎందుకంటే ఈ బలహీనతలు మిమ్మల్ని బలపరిచిన ఒక అభిషేక శక్తి యేసు నామములకి తల మీదకి ఈ పగడి సమర్థి కంటే కోడి నన్న పిల్లలకి రెక్కల కింద కప్పు కొట్టినట్టుగా నేను కాపాడినబడి నిద్రొట్టి
తొట్టిల్లపోకుండా ఆమె నిష్కలంకలుగా ఉండడానికి, కలంకలకి దగ్గర నిలబడడానికి, ఆనందంతో ఆయన మహిమా స్థలములో మిమ్మల్ని నిలబెట్టడానికి. పరిశుద్ధమైన తండ్రి, మాతోని మా బిడ్డలతో నీ మాట్లాడిన దేవా, మీరు మమ్మల్ని భద్రపరిచి పాడాలకుండా కాపాడిన విధానం బట్టి తండ్రి మమ్మల్ని ప్రేమించారు. యేసుక్రీస్తు మమ్మల్ని భద్రపరిచిన స్తోత్రం. దాన్ని బట్టి మనకు దొడ్రిల్ల పోదు ప్రభువా, మన పాడాలని పోదు ప్రభువా. ఈ పిల్లలకి అందరికీ నీ చేతులు అప్పగించే ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో, యేసు రక్తము ఈ వాక్యం వారి హృదయం నుంచి సాతాను తీసుకుంటా, వాడి హృదయం ఈ వాక్యం నాటబడిన స్తోత్రం. ఆ వాక్యం వారికి బలపరిచిన స్తోత్రం. ఆ వాక్యం వారికి బలపరిచిన స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్నాను. అందరం లేచి నిలబడాలి. టైంలో ఒక పాట పాడదాం. ఆ సమయంలో అందరం కానుకలు వేసుకుందాం. నన్న ప్రేమ తండ్రి విడచిన గాని